ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఈరోజు శ్రావణ శుద్ధ ఏకాదశి. మనం గోపురంలో సాంప్రదాయాలు చెప్పుకుని ముందుగా అర్చనలో ఈరోజు లక్ష్మీనారాయణులని మనం స్మరించుకుందాం. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖకరణే నహి నహి రక్షతి దుఃఖకరణే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంతానం కోరేవాళ్ళు ఏకాదశి వ్రతాన్ని ఎప్పుడు ప్రారంభించాలి? మనకి సంవత్సరంలో నెలకి 2 ఏకాదశుల చొప్పున 24 ఏకాదశులు వస్తాయి. ఈ సంవత్సరం మనకి భాద్రపద మాసం అధిక మాసం వచ్చింది. ఈ సంవత్సరం మనకి మొత్తం 13 నెలలు ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం మనకి 26 ఏకాదశులు వస్తూ ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క విశిష్టత ఉంది. అయితే ఏకాదశి వ్రతాన్ని ఎందుకు చేయాలి? చేయటం వలన ఎలాంటి ఫలితాలు వస్తాయి? ఏదో ఒక ఉపవాసం చేయటం, ఏదో నియమనిష్టలు కలిగి ఉండటం కాదు. దీనికి అత్యంత మహిమ ఉంది అని మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఒకసారి అంబరీషోపాఖ్యానంలో మనకి ఇది కనిపిస్తుంది. అంబరీషుడు సతీ సమేతంగా 1 సంవత్సర కాలం అత్యంత భక్తి శ్రద్ధలతో ఏకాదశి వ్రతాన్ని చేశాట. అయితే దూర్వాసుడు అంబరీషుడిని పరీక్ష చేయతలిచి ఆ అంబరీషుడు ఆఖరిగా చేసేటువంటి ఏకాదశి రోజు ఆయన పారణ చేస్తున్నటువంటి సందర్భంలో వచ్చి తను అతిథిగా వస్తాను అని చెప్తాడు. చెప్పి ఈ లోపల నేను సంధ్యావందనం చేసుకుని నదీ స్నానం చేసి వస్తాను అని వెళ్ళిపోతాడు. అంబరీషుణ్ణి పరీక్షించాడు. ఇక్కడ మనకి ఉండేటువంటి విశిష్టత ఏమిటంటే ఏకాదశి వ్రతం చేసినటువంటి వాళ్ళు 12 ఘడియలు పోకుండానే దానికి పారణ చేయాలి, వ్రత సమాప్తి చేయాలి అనేటువంటి నియమం కూడా ఉంది. అయితే అంబరీషుడు ఇక్కడేమో 12 ఘడియలు విడిపోతూ ఉన్నాయిట. మరి విశిష్టమైనటువంటి అతిథి ఇక్కడ మనకి దూర్వాసుడు. ఆ దూర్వాసుడు ఇంకా ఏం చేయలేదు, ఏం చెయ్యాలి అని చెప్పేసి ఆయన కేవలం అవపోసిన తులసి తీర్థానిగా తీసుకున్నట్ట. అయితే ఇక్కడ దూర్వాసుడికి కోపం వచ్చి శాపం పెట్టబోయాడు. కానీ వెంటనే విష్ణుమూర్తి దగ్గర ఉన్నటువంటి సుదర్శన చక్రం ఆయన్ని వెంటాడడం ప్రారంభించింది. ముల్లోకాలు తిరిగినా కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆ సుదర్శన చక్రం నుంచి ఈ దూర్వాసుడిని రక్షించలేకపోయారట. మళ్ళీ వచ్చి అంబరీషుడి దగ్గరే తను క్షమాపణ వేడుకున్న తర్వాత మాత్రమే అది ఉపసంహారం జరిగింది అని చెప్తారు. అంటే ఏకాదశి వ్రతం ఎంత విశిష్టమైనటువంటిది, దానివల్ల అది చేసినటువంటి వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుంది, దానివల్ల ఎలాంటి రక్షణ కలుగుతుంది, అది చేసేటువంటి వాళ్ళని భంగం చేసినా లేదా ఎవరైనా అడ్డుకున్నా ఆటంకం కలిగించినా వాళ్ళకి ఎలాంటి శిక్ష పడుతుందో మనకి అంబరీషోపాఖ్యానంలో కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఒక్కొక్క ఏకాదశికి మనకి ఒక్కొక్క విశిష్టత కనిపిస్తోంది. అదేవిధంగా పుత్రదై ఏకాదశి అంటారు. అంటే పుత్రద ఏకాదశి. అయితే దీనికి పేరు రావటానికి కారణం ఏమిటంటే పూర్వం మహిజిత్తు అనేటువంటి వ్యక్తి ఉండేవట. అతనికి ఎంతో కాలంగా సంతానం కలగలేదు. ఎన్నో నోములు చేశాడు, ఎన్నో వ్రతాలు చేశాడు, ఎన్నో పూజలు జపతపాలు చేశాడు. అయినా కూడా ఆయనకి చాలా కాలం సంతానం కలగలేదుట. అప్పుడు కొంతమంది వేద పండితుల్ని అడిగట, ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే నాకు సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని అడిగట.
అయితే శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు ఈ వ్రతాన్ని ప్రారంభించు. ఏకాదశి వ్రతాన్ని ఒక సంవత్సర కాలం ప్రతి ఏకాదశి కూడా నియమనిష్టలతో చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో లక్ష్మీనారాయణులని వేడుకుంటే తప్పనిసరిగా మీకు సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారట. ఆ మహీజిత్తు అనేటువంటి వ్యక్తి తన భార్యతో కలిసి ఒక సంవత్సర కాలం ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశి వ్రతాన్ని సంవత్సర కాలం కూడా నియమనిష్టలతో చేసేట. సంవత్సరం తిరిగేసరికి అతనికి పుత్ర సంతానం కలిగిందిట. అంటే అలా కలగటం వలన ఈ ఏకాదశికి పుత్రదై ఏకాదశి అంటే పుత్రదై కాదశి అంటారు. పుత్రులని ఇచ్చినటువంటి ఏకాదశి. ఈ వ్రతం వలన అతను పుత్రుణ్ణి పొందాడు అనేటువంటి విషయం మనకి తెలుస్తోంది. అంటే ఈ ఏకాదశి వ్రతాన్ని ఏ విధంగా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవాలి. అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి. దశమి రోజు రాత్రి భోజనం చేయకూడదు. అంటే ఏకాదశికి ముందు రోజు రాత్రి కూడా భోజనం చేయకూడదు. మధ్యాహ్నంతోనే ఆపేయాలి. తర్వాత ఏకాదశికి ముందు రోజు కూడా భూసైన్యం చేయాలి, బ్రహ్మచర్యం చేయాలి. ఈ ఏకాదశి ఎందుకు చేస్తున్నాము అనేటువంటి సంకల్పం కలిగి ఉండాలి. విష్ణుమూర్తి దగ్గర వేడుకోవాలి. ఆ తర్వాత ఏకాదశి రోజు ఉదయం తలస్నానం చేసి దంపతులిద్దరూ కూడా సంకల్పం చేసుకుని నిత్యం చేసుకునేటువంటి పూజార్చనలు చేసుకుని ఆ తర్వాత దైనందిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకున్న తర్వాత సాయంత్రం పూట విష్ణుమూర్తిని అర్చించాలి. రాత్రంతా కూడా జాగరణ చేయాలి. మరునాడు ఉదయం ద్వాదశి ఘడియలు పోకుండా విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చించాలి. ఆ తర్వాత పారణ చేయాలి. అంటే పేద బ్రాహ్మణులకి వేద బ్రాహ్మణులకి భోజనం పెట్టాలి. పేదలకి అన్నదానం చేయాలి. అలా చేయటం వల్ల ఆ ఏకాదశికి వ్రతం పూర్తయినట్టుగా అవుతుంది. ఆ తర్వాత మరుసటి ఏకాదశి మళ్ళీ 15 రోజులకి మళ్ళీ ఏకాదశి వస్తుంది కదా, మళ్ళీ అదే విధంగా చేయాలి. ఇలా ఒక సంవత్సర కాలం పాటు విష్ణుమూర్తిని సంతానం కోరుతూ ఎవరు ఏకాదశి వ్రతం చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాల్లో కనిపిస్తోంది. పురాణాల్లోనే కాదు, చరిత్రల్లోనే కాదు, ఈ రోజుకి కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని చేసి లబ్ధి పొందిన వాళ్ళు మన ముందే ఉన్నారు. ఎక్కడో ఎప్పుడో ఏ దేశంలోనూ కాదు, మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. మన గోపురం కార్యక్రమం చూసిన తర్వాత పోయిన సంవత్సరం ఈ ఏకాదశి గురించి శ్రావణ మాసంలో చెప్పడం జరిగింది. ఒక దంపతులకి 14 సంవత్సరాలు సంతానం లేదుట. పెళ్ళై 14 సంవత్సరాలు గడుస్తోంది. ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉన్నారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు. డాక్టర్లు సంతానం కలగదని చెప్పారుట. ఇంకేం చేయాలో వాళ్ళకి పాలుపోలేదు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. చివరికి గోపురంలో ఏకాదశి వ్రతం గురించి విన్న తర్వాత ఆ దంపతులిద్దరూ కూడా శ్రావణ శుద్ధ ఏకాదశి మొదలుకొని ప్రతి ఏకాదశి నియమ నిష్టలతో ఏకాదశి వ్రతాన్ని చేశారుట. ఇంకేముంది, ఏడాది తిరగకుండా వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది. ఆ సంతానాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చి, అమ్మ ఏకాదశి ఫలితం దీన్ని చూడండి అని చెప్పేసి ఆ పిల్లవాడిని నా టేబుల్ మీద పడుకోబెట్టారు. చూసిన తర్వాత ఒళ్ళంతా గగురు పొడిచింది. ఇది నిజమా అని నేనే ఆశ్చర్యపోయాను. ఇది సత్యం, ఎక్కడో నేను ఏదో చెప్పట్లేదు. నిజంగా ఇది జరిగినటువంటి సంఘటన. గత సంవత్సరం విన్నారు, ఈ సంవత్సరం వాళ్ళకి పుత్ర సంతానం కలిగింది. అంటే ఎవరైనా సంతానం లేనటువంటి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధలతో దంపతులిద్దరూ కూడా చేయాలి. కొంతమంది చెప్తూ ఉంటారు, మా వారికి నమ్మకం లేదండి, నేనైతే ఏదైనా చేస్తాను, నేను చేయదగింది చెప్పండి అని అంటూ ఉంటారు. ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, సంతానం కావాలి అంటే దంపతులిద్దరికీ కూడా సంతానం కరాలి. అంటే తల్లి తండ్రి వాళ్ళు అవుతారు. ఇద్దరి బాధ్యత అక్కడ ఉంటుంది, ఇద్దరి పాత్ర అక్కడ ఉంటుంది. అందుకని ఇద్దరి పాప పుణ్యాల మీద కూడా అది ఆధారపడి ఉంటుంది. అయితే ఈ ఏకాదశి వ్రతం చేయటం వల్ల వాళ్ళకి పూర్వజన్మలో ఉండేటువంటి శాపాలు కానీ దోషాలు కానీ పాపాలు కానీ ఉంటే పరిహారం అవుతాయి. అందుకని ఎవరికి ఏ ఒక్కరికి ఉన్నా కూడా సంతానం కలగటం కష్టం అవుతుంది. అందుకని దంపతులు ఇద్దరూ కూడా ఈ వ్రతాన్ని చేశారనుకోండి, ఆ ఇద్దరిలో ఎవరికి దోషం ఉన్నా కూడా ఆ దోషం పరిహారమై వాడికి సంతానం కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అందుకని అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఎవరు నియమనిష్టలతో ఈ వ్రతాన్ని చేస్తారో తప్పనిసరిగా వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుని ఈ శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే ఈ రోజు మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం వాళ్ళు ఈ వ్రతాన్ని చేయాలి.
విష్ణు ప్రతిమను ఎప్పుడు ఎందుకు దానం చెయ్యాలి? మనకి రేపు ద్వాదశి. ద్వాదశికి శ్రావణ శుద్ధ ద్వాదశికి దామోదర ద్వాదశి అనేటువంటి పేరుంది. దామోదరుడు ఎవరు? విష్ణుమూర్తి. అయితే ఈరోజు చేయవలసినటువంటి ప్రత్యేకత ఏమిటి? ఏ విధంగా పూజ చేయాలి? రేపు ద్వాదశి రోజు విష్ణుమూర్తిని ఏ విధంగా అర్చించాలి అంటే ఇక్కడ ఒక ప్రత్యేకత మనకి పురాణాల్లో కనిపిస్తోంది. ఈ దామోదర ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులను తులసీ దళాలతో అర్చించాలి. అలా ఎవరు తులసీ దళాలతో అర్చిస్తారో వాళ్లకు ఉండేటువంటి సకల పాపాలు పరిహారం అయిపోతాయిట. అయితే దామోదర ద్వాదశి రోజు విష్ణుమూర్తిని ఈ తులసీ దళాలతో అర్చించడమే కాదు, బంగారంతో చేసినటువంటి విష్ణు ప్రతిమని ఎవరు దానం చేస్తారో వాళ్లకు ఉండేటువంటి దోషాలు పరిహారం అవుతాయిట. అంటే బంగారు విష్ణుమూర్తి ప్రతిమను దానం చేయాలి. లక్ష్మీనారాయణుల ప్రతిమను దానం చేయటం అంటే అసలు ఈ రోజుల్లో బంగారం దానం చేయటం మనం కొనుక్కోవాలంటేనే చాలా కష్టంగా ఉంది. అలాంటిది అస్తమానం ఏదో ఒక పుణ్యమని, ఏదో ఒక కార్యక్రమం చేయాలని, ఏదో ఒక ఫలితమని అస్తమానం బంగారం దానం చేయాలంటే కష్టం కదా అని అడిగేవాడు కూడా ఉంటారు. మనకి ఉండేటువంటి మనోభీష్టాలు తీరడం కోసమని ఎన్నో కోణాల్లో మనం ఎన్నో లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాం. కానీ మనకి పురాణాల్లో సువర్ణ దానం గురించి అత్యంత విశిష్టంగా చెప్పబడింది. బంగారు దానం చేయాలంటే కిలోల కొద్దీ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఈ రోజుల్లో మనకి సూక్ష్మంలో మోక్షంలాగా చిన్ని చిన్ని బంగారు రేకుల మీద లక్ష్మీనారాయణ ప్రతిమలు ఉన్నటువంటివి అంటే అచ్చులు దొరుకుతూ ఉన్నాయి. అలాంటి దాన్ని కూడా దానం చేయవచ్చు. అయితే ఈ లక్ష్మీనారాయణ ప్రతిమను, బంగారు ప్రతిమను ఎందుకు దానం చేయాలి? చేయటం వల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఎవరు చేశారు? ఏ సందర్భంలో చేశారు? ఎలాంటి ఫలితాన్ని పొందాలి అనేటువంటి సంశయాలు కూడా చాలామందికి రావచ్చు. అయితే ఇక్కడ మనకి చెప్పేటువంటిది ఏమిటంటే సకల పాప పరిహారం కోసం ఎవరైనా సరే ఏకాదశి వ్రతాన్ని ఏ కోరిక కోసం, ఏ మనోభీష్టం కోసం చేస్తూ ఉన్నారో ఆ మనోభీష్టం నెరవేరడం కోసం కూడా, అంటే అన్ని మనోభీష్టాలు నెరవేరడం కోసం కూడా లక్ష్మీనారాయణల బంగారు ప్రతిమని దానం చేయవచ్చు. దానికి ప్రత్యేకంగా దామోదర ద్వాదశి రోజు దానం చెయ్యాలి అనేటువంటి విశేషం మనకి కనిపిస్తోంది. అంతేకాదు, మామూలుగా మనకి చాలా వ్రతాలు మనం చేస్తూ ఉంటాం. ఆ వ్రతాల్లో 1,00,000 ఒత్తుల నోము చేస్తూ ఉంటారు. దానిలో కూడా బంగారు లక్ష్మీనారాయణ ప్రతిమని, ఆ తర్వాత ఉమామహేశ్వరుల ప్రతిమని దానం చేసేటువంటి విషయం మనకు అక్కడ కనిపిస్తుంది. అది కాకుండా ఎవరైనా అమ్మాయిలకి పెళ్లి కావడం ఆలస్యం అవుతూ ఉన్నా, వివాహ సందర్భంగా జాతకంలో అక్కడ సప్తమ స్థానంలో ఏవైనా దోషాలు ఉన్నా కూడా, వివాహ విషయంలో జాతకంలో దోషాలు ఉన్నా, వైధవ్య యోగం ఉన్నా, భర్తతో విడిపోయేటువంటి యోగాలు ఉన్నా, లేదా మరేదైనా దోషాలు మనకి జాతకంలో కనిపించినా లక్ష్మీనారాయణుల ప్రతిమకి ఒక 1 నెల రోజుల పాటు పూజ చేయాలని, ఒక వెదురు బుట్టలో బియ్యం పోసి దాని మీద ఒక పసుపుది కానీ, ఆకుపచ్చది కానీ, ఎర్రది కానీ ఒక రవికల గుడ్డను పెట్టి దాని మీద లక్ష్మీనారాయణుల ప్రతిమను పెట్టి నిత్యం పువ్వులు, కుంకుమ, సుగంధ ద్రవ్యాలు వేసి లక్ష్మీనారాయణులని ఒక 1 నెల రోజులు కానీ, ఒక మండలం రోజులు అంటే 40 రోజులు కానీ అర్చించి, ఆ తర్వాత వాళ్ళకి కుంభ వివాహం కానీ, అశ్వత్థ వృక్షంతో వివాహం కానీ, లేదా విష్ణు ప్రతిమతో వివాహం కానీ చేసి, ఆ సందర్భంలో బ్రాహ్మడికి ఈ వెదురు బుట్టలో బియ్యంతో సహా విష్ణు ప్రతిమని దానం చేయటం వలన వాళ్ళకు ఉండేటువంటి దోషాలన్నీ పరిహారం అవుతాయి అనేటువంటి విషయాన్ని చెప్తారు. అయితే అదొక్కటే కాదు, ఎవరెవరికి ఏ ఏ మనోభీష్టాలు తీరాలన్నా, ఎవరెవరు ఏ సందర్భంగా ఏ ఏకాదశి రోజు వ్రతాన్ని ప్రారంభించి ఏకాదశి వ్రతాన్ని చేస్తూ ఉన్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ మనోభీష్టాలు తీరడం కోసం అని చెప్పేసి ద్వాదశి రోజు విష్ణుమూర్తిని తులసీ దళాలతో అర్చించి ద్వాదశి ఘడియలు పోకుండా పారణ చేసి ఈ విష్ణు ప్రతిమను ఎవరు దానం చేస్తారో వాళ్ళకి ఉండేటువంటి మనోభీష్టం నెరవేరుతుంది అనేటువంటి విషయం మనకి పురాణాల్లో కనిపిస్తోంది. అందుకని ఎవరైనా సరే వాళ్ళ మనోభీష్టాన్ని నెరవేర్చుకోవాలి అంటే ద్వాదశి రోజు తప్పనిసరిగా ఈ విష్ణు ప్రతిమను దానం చేయటం వలన, ఏకాదశి వ్రతం చేసి ఈ విష్ణు ప్రతిమను దానం చేయటం వలన
వాళ్ళకు ఉండేటువంటి మనోభిష్టం నెరవేరుతుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. నమస్కారం, నా పేరు భాగ్యలక్ష్మి. నేను కోటి నుండి మాట్లాడుతున్నాను. మేము జీ తెలుగులో గోపురం ప్రోగ్రాము రోజు చూస్తూ ఉంటాము. చాలా నచ్చింది. మాకు పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు ఇంకా సంతానం కలగలేదు. ఏ దేవుడికి పూజ చేస్తే సంతానం కలుగుతుంది? ఏ దేవుడికి పూజ చేయాలి? మీరు పరిష్కారం చెప్పగలరు? అమ్మ, మీకు 5 సంవత్సరాల నుంచి పిల్లలు లేరు అని చెప్తున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, మనకి మొదటి కట్లో మనం చెప్పుకున్నాం ఏమిటి అంటే, ఏకాదశి వ్రతం చేయటం వలన, ముఖ్యంగా శ్రావణ శుద్ధ ఏకాదశి రోజు ప్రారంభించి ఈ ఏకాదశి వ్రతాన్ని ఎవరు సంవత్సర కాలం నియమబద్ధంగా చేస్తారో, దంపతులిద్దరూ చేస్తారో వాళ్ళకి సంతానం కలుగుతుంది అని చెప్పేసి మనకి పురాణాలు చెప్తూ ఉన్నాయి. అంతేకాదు, మీలాగానే కొంతమంది అంటే ఒక దంపతులు 14 సంవత్సరాలు సంతానం లేకుండా డాక్టర్లు కూడా కాదు అని చెప్పిన తర్వాత ఈ ఏకాదశి వ్రతాన్ని చేయటం వలన సంవత్సరం తిరిగేసరికి వాళ్ళకి సంతానం కలిగింది అని చెప్పేసి చూపించడం కూడా జరిగింది. అందుకని కంగారు పడాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. 5 సంవత్సరాలే కదా. కొంతమందికి 18 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి సంతానం కలిగిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు సంఘంలో. అందుకని మీరు ఏకాదశి వ్రతాన్ని దంపతులిద్దరూ కూడా నియమనిష్టలతో పాటించండి. విష్ణుమూర్తిని ధ్యానించండి, వేడుకోండి. తప్పనిసరిగా మళ్ళీ సంవత్సరానికి మీరు కూడా పండంటి బిడ్డను ఎత్తుకునే అవకాశం మీకు కలుగుతుంది. ఇప్పుడు అర్చనలో కొన్ని భక్తి గీతాలు. బంగారు హారాల శోభిల్లు శ్రీపతి శ్రీ వెంకటేశునికి నీరాజనం. అలమేలు మంగ పద్మావతి పతికి తిరుమలేశునికి దే నీరాజనం. తిరువేంకటాధీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. కనుల పండు చేయు నీ దివ్యమూర్తిని దర్శించి అర్పించు నీరాజనం. ఆనందడోలలో తనువు మరచిన ఎట్టి భక్తజనులిచ్చేటి నీరాజనం. వెంకటాధీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. శంఖ చక్రములతో వెలుగొందు మా తండ్రి దివ్య తేజమునకు నీరాజనం. వజ్రమకుటము దాల్చి శోభాయమానమౌ మంగళాకారునకు నీరాజనం. వెంకటాధీశ కరుణించు కమలేశ శ్రీ వెంకటేశునికి నీరాజనం. సప్త శైలేశునికి నీరాజనం. వైకుంఠమును వీడి భువికి ఏ తెల్చిన ఆది నారాయణ నీరాజనం. కలియుగమ్మున ధర్మపాలుడై వెలసిన శ్రీనివాసునికి దే నీరాజనం.